అస్మద్గురుభ్యో నమః. వ్యాసుడు వేదాలను సంకలనం చేయడంలో భాగంగా బయలుదేరినప్పుడు ఆయనకి మొదట ఎదురుపడ్డ జీవి చీమ. దాని నుంచి ఆకారం కంటే మనోధైర్యమే గొప్పదని తెలుసుకుంటాడు. అలాగే ఈ సృష్టికి శక్తిని పంచే విషయంలో అందరూ సమానులే అన్న విషయం గ్రహిస్తాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి ఆయనకి దారిలో ఒక పేడ పురుగు కనిపిస్తుంది. అప్పుడు వేదవ్యాసుడికి ఆ పురుగుని చూడగానే మొదట కాస్త అసహ్యము, తర్వాత బోళ్లంత జాలి కలిగి దాన్ని సమీపించి, ఓ కీటకమా, ఎక్కడికి అంత హడావుడిగా పరిగెత్తుతున్నావు? సరే, పరిగెత్తదానివి ఒక్కదానివి కాకుండా ఆ అశౌచాన్ని అంటే పేడని బంతుల్లాగా చేసి దాన్ని కూడా నీ వెంట తీసుకెళ్తున్నావు. ఎందుకు నీకు ఈ భారము? నాకు నిన్ను చూస్తుంటే జాలి కలుగుతుంది. ఇంత అశౌచంలోంచి పుట్టిన నిన్ను ఆహ్వానించే వాళ్ళు కూడా ఎవరు? ఎందుకు ఈ హడావిడి అని అడిగేసరికి పేడ పురుగు నవ్వుతూ ఇలా సమాధానం చెప్తుంది. ఏంటి, నేను అశౌచంలోంచి పుట్టానా? ఎందుకు పనికిరాని ఒక బురదలో ఒక పువ్వు పూస్తే దాన్ని తామర పువ్వు అని, కలువ పువ్వు అని భగవంతుడికి అర్పిస్తారు. వాకిట్లో పేడ నీళ్లు జల్లిన, పేడతో అలికిన క్రిమికీటకాలు రావు అని అంటారే, అలాంటి అద్భుతమైన పదార్థం నుంచి పుట్టిన నేను ఇంకెంత శక్తివంతురాల్ని? నేను ఈ పేడని బంతుల్లాగా ఎందుకు చేస్తున్నానని అడుగుతున్నావు కదా. నేనలా దీనిని విచ్ఛిన్నం చేయబట్టే దీని సారమంతా నేలలోకి దిగి నేల మరింత సారవంతం అవుతుంది. అయితే ఎక్కడికి అంత వేగంగా పరిగెత్తుతున్నావు అని అడిగావు కదా, చెప్తాను విను. ఎక్కడి నుంచో రాజు మరియు తన సైనికులు గుంపుగా ఇటే వస్తున్నారు అని అనేసరికి వేదవ్యాసుడు, అవునా, ఆ రాజు నీకు చెప్పాడా లేక సైనికులతో కబురు పంపించాడా అని అనేసరికి ఆ పురుగు ఇలా చెప్తుంది. లేదు మహర్షి, ఆయన రథాల వేగానికి ఆ సైనికుల పరుగులకి నేనుండే ప్రాంతం వరకు అదురుతుంది. దాన్ని బట్టి కనిపెట్టి నేను చెప్పాను అని అనేసరికి వేదవ్యాసుడు ఇలా అంటాడు, అబ్బా, బ్రతుకు మీద నీకెంత ఆశ అని అనేసరికి పేడపురుగు ఇలా అంటుంది, అవును మహర్షి, నేను బ్రతకాలి. నా చివరి శ్వాస వరకు బ్రతికి తీరుతాను. నేనేమైనా మనిషిని అనుకుంటున్నావా? చిన్న చిన్న కారణాలకే డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, లేదా పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం లేక ఆత్మహత్య చేసుకోవడం, అలాంటివి మాకు చేతగావు. మీలో ఎవరైనా మమ్మల్ని తొక్కితేనో లేదా మాకు ఆయుష్ పూర్తయితేనో చచ్చిపోతాం. మేమున్నంత వరకు మా ఈ జన్మను స్వీకరిస్తాం. మహర్షి, మీకు పరమేశ్వరుడు అత్యంత సన్నిహితుడని విన్నాను కదా, నా తరఫు నుంచి ఆయనకి ధన్యవాదాలు చెప్తావా? నేలను సారవంతం చేయటం అనే అద్భుతమైన ప్రక్రియ కోసం మమ్మల్ని పుట్టించాడు కదా, నా తుది శ్వాస వరకు ఆయన నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని పాటిస్తానని చెప్పు. అలాగే మహాజ్ఞానులమనే భ్రమలో ఉండి నేలని నీటిని కలుషితం చేస్తున్న మీ మనుషుల తరఫు నుంచి క్షమాపణలు కూడా చెప్పు అని చెప్పి పురుగు తన దారిన వెళ్ళిపోతుంది. రేపటి భాగంలో వేదవ్యాసుడు మరియు పాము వారి మధ్య సంభాషణ తెలుసుకుందాం. ధన్యవాదాలు.